ఓం శ్రీ కాలభైరవాయ నమః. నమస్తే అండి. మా మా అక్కగారు అత్వెల్లిలో ఉంటారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇక్కడికి వస్తే మా అక్క వాళ్ళు చాలాసార్లు వచ్చారు ఈ టెంపుల్కి. చాలా బాగుంటుంది, నీ హెల్త్ గిన బాగుంటుంది. ఇక్కడికి వస్తే కాలభైరవ స్వామి దర్శనం చేసుకో, నీకు మంచిగా ఉంటుంది, నీ హెల్త్ బాగుంటుంది అని చెప్పారు. నాకు అంటే హెల్త్ చాత కాకుండా నేను దర్శనం చేసుకోవడానికి వచ్చిన. నాకు దేవుణ్ణి దర్శించుకున్నాక నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ శనేశ్వరుని టెంపుల్ గిన ఉందండి, అక్కడికిన దర్శించుకున్నాను. చాలా బాగుంది. నా నా ఆరోగ్యం ఇంకా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ చూస్తే నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి. అది గుహలాగా ఉంది, దాని నుంచి వెళ్ళడం అంటేనే చాలా గ్రేట్. నా హెల్త్ మంచిగా ఉండాలని మా అక్క తీసుకొని వచ్చింది నన్ను ఈ టెంపుల్కి, ఈ గుడికి వచ్చాము. మా అమ్మ మా అక్క వాళ్ళందరం వచ్చాము, మేమందరము, మా చెల్లి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, మీ హెల్త్ పరంగా ఏదన్నా బాగలేకున్నా, మీకేమన్నా మంచిగా కావాలనుకుంటే ఈ గుడికి రావాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే, నేను హాస్పిటల్ నుండి వచ్చి ఒక 1 మంత్ అవుతుందండి. 1 మంత్ అయి నుండి మా అక్క చెప్పింది, ఈ టెంపుల్కి రా, నువ్వు చూడు, దర్శనం చేసుకో అని అన్నది. ఫస్ట్ నేను మెట్లు ఉంటాయి అక్క అని అడిగిన, ఎందుకంటే నేను నడవలేని పరిస్థితి, విటమిన్స్ లోపం అంతే, నాకేం ప్రాబ్లం లేదు, విటమిన్స్ లోపం. దానివల్ల నేను నడవలేకపోయాను. మెట్లు చూసి నేను చాలా భయపడిపోయాను. ఆ మెట్లు చూసి, ఏం కాదు, నువ్వు ధైర్యం తెచ్చుకో అని అన్నది. నేను గుండె ధైర్యంతో నేను దేవుని దర్శించుకోవాలి, నా ఆరోగ్యం బాగుండాలని నేను మల్కాజ్గిరి నుండి వచ్చానండి. నేను ఆ దేవుని చూసిన తర్వాత నాకు మళ్ళీ రావాలని అనిపిస్తుంది. నా ఆరోగ్యం దేవుడు మొక్కిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. నా ఆరోగ్యం మంచిగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు నేను 3 టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను మల్కాజ్గిరి నుంచి. ఇక్కడికి వచ్చాము, ఈ టెంపుల్కి వచ్చాము. విటమిన్ B12 వల్ల నరాల్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. డి విటమిన్ లోపం, ఓన్లీ విటమిన్స్ డి విటమిన్, B12 ఇవి తగ్గినాయి. దానివల్ల నేను నడవలేకపోయినా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. 3 days ఉన్నాను. తర్వాత మెల్లిమెల్లిగా ఎక్కుకుంటూ వచ్చాను. తర్వాత ధైర్యం వచ్చేసింది నాకు. ఎక్కుకుంటూ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మా అక్క తీసుకొని వచ్చింది, తన ద్వారానే నేను వచ్చాను. మల్కాజ్గిరి నుండి వచ్చాను నేను. అక్క వాళ్ళు అత్వెల్లిలో ఉంటారు. కాలభైరవ స్వామి, నా ఆరోగ్యం మంచిగా ఉండని దేవుడా, మంచిగా చూసుకో.